హలో స్వీట్ హార్ట్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. ఈ రోజైతే స్ట్రాబెర్రీ జామ్ చేసేద్దాము. అబ్బా ఎంత బాగుంటుందో కదా. ఈ స్ట్రాబెర్రీ జామ్ లేదంటే సాస్ లాంటిది మనం వెనీలా ఐస్ క్రీమ్ మీద వేసుకోవచ్చు, ఇంకా కస్టర్డ్ మీద వేయొచ్చు, అలాగే పిల్లలకి బ్రెడ్ స్లైసెస్ మీద పెట్టొచ్చు. పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల వరకు స్ట్రాబెర్రీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. ఇది తయారు చేయడానికి ఏంటంటే ముందుగా స్ట్రాబెర్రీస్ ఒక 2 కప్స్ అయితే కావాలి. అండ్ షుగర్ వచ్చేసి 3/4 కప్ తీసుకోండి. లెమన్ జ్యూస్ లేదు అంటే లెమన్ లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఈ లెమన్ ఆర్ సాల్ట్ ఎందుకంటే జామ్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి అనమాట. ఈవెన్ ఇంకా స్ట్రాబెర్రీ ఎసెన్స్ ఒక 1 or 2 డ్రాప్స్ వేసుకున్నారనుకోండి, ఆ ఫ్లేవర్ స్మెల్ ఇంకా ఎక్కువగా మంచిగా మనకు అనిపిస్తుంది అనమాట. కలర్ అయితే ఏం అవసరం లేదు, ఆ ఫ్రూట్స్ నుంచే మనకి ఆల్రెడీ రెడ్ కలర్లో ఉంటాయి కాబట్టి కలర్ ఏం యూస్ చేయని అవసరం లేదు. ఒక పాన్ తీసుకోండి, దీంట్లో ఏమీ వేయలేదు, డైరెక్ట్ స్ట్రాబెర్రీ స్లైసెస్ కట్ చేసుకున్నవి వేసేసుకొని షుగర్ పోర్ చేసేసాను నేను. ఇది మొత్తం జామ్ ప్రాసెస్ అవ్వటానికి ఈజీగా మనకి 10 to 20 minutes అయితే టైం పడుతుంది. స్లోగా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట. ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ అన్నీ ఏంటంటే కుక్ అవుతూ ఉంటాయి స్లోగా, దాని నుంచి రిలీజ్ అయ్యి వాటర్ అంతా బాగా ఫైన్గా కుక్ అవ్వడానికి మనకి 10 to 15 minutes టైం పడుతుంది. మధ్య మధ్యలో ఇట్లా స్టిర్ చేస్తూ ఉండండి. ఎంత గ్లేజీగా షైనీగా ఉందో చూడండి, సిరప్ భలే ఉంది కదా. ఇట్లా మీకు క్యామ్లో చూపించడం ఏమో కానీ లైవ్లో అయితే స్మెల్ అనేది ఎంత మంచిగా వస్తుందంటే నాకు స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ ఇంకా సాసెస్ అవే గుర్తొస్తూ ఉన్నాయి అన్నమాట ఇది చేసినంతసేపు. నెక్స్ట్ మ్యాష్ చేసుకోవాలి. అంటే మరీ పెద్దగా ఉంటాయి కదా ముక్కలు, కొంచెం ఇట్లా మ్యాష్ చేసుకుంటే మనకి ఏంటంటే ఫైన్గా కొంచెం జామ్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది అన్నమాట. ఇది ఓన్లీ జామ్లానే యూస్ చేసుకోవాలా అంటే అవసరం లేదు, వెనీలా ఐస్ క్రీమ్ మీద వేసుకోవచ్చు, ఇంకా ఫ్రూట్ సలాడ్స్లో యూస్ చేసుకోవచ్చు, అండ్ బ్రెడ్ స్లైసెస్ మధ్యలో వేసుకోవచ్చు, పిల్లలకి పెట్టవచ్చు. ఎందుకంటే ఇంట్లోనే చేసాం కాబట్టి ప్రిజర్వేటివ్స్ ఉండవు కాబట్టి పిల్లలకు కూడా ఇవ్వచ్చు. షుగర్ అనేది ఇప్పుడు వైట్ షుగరా బ్రౌన్ షుగరా జాగ్రియా అనేది కాదు, ఏ షుగర్ అయినా హెల్త్కి మంచిది కాదు. సో ఎప్పుడో ఒకసారి తినేదానికి ఇన్నేం మనం చూసుకోవసరం లేదు. సో జామ్ అయితే చాలా వరకు చిక్కబడిపోయింది, దగ్గరగా అయిపోతుంది. చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ ఒక 1 tablespoon స్పూన్ యాడ్ చేసుకోండి. ఏదైనా బాక్స్లోకి తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే ఎంతో ఎమ్మీగా ఉండే స్ట్రాబెర్రీ జామ్ అయితే రెడీ అయిపోయింది. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఫ్రెండ్స్.